మనోజ్ చేసిన పని వల్ల అయితే ఇంకా ప్రభావతి అలాగే ఇంట్లో వాళ్ళందరూ అయితే ఇంకా కరెంట్ షాక్ అయితే గురవుతారు. ఇంక ఒకరి నుంచి ఒకరు అలాగే అందరూ స్ప్రెడ్ అయ్యి అందరూ ఇంకా ప్రభావతిని పట్టుకొని కరెంట్ షాక్ తగిలినట్టు మాదిరిగా ఉంటూ ఉంటే ఇంక మీనా అయితే వీళ్ళందరూ ఏంటి ఇలా చేస్తున్నారు, ఒకరేమో మెయిన్ ఆపాలా అంటే కాదు అంటారు, ఒకరేమో కరెంట్ షాక్ తగలేదు అంటున్నారు. అసలు నాకేం అర్థం కావట్లేదని చెప్పనని ఇంకా అక్కడున్న పూరి కర్ర అయితే తీసుకొని వచ్చి, అత్తయ్య నేను మిమ్మల్ని పాతలో మీరు నా మీద చేసిన గొడవలన్నీ అనుకొని నేను కొడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే నేను మీ ప్రాణాలు కాపాడాలని చెప్పని ఈ కర్రతో కొడుతున్నానని చెప్పని అనేసి ఇంకా ప్రభావతిని అయితే కొడుతుంది. ఒక్కసారిగా అందరూ అయితే కింద పడిపోయి ఇంకా పైకి లేస్తారు. ఇంకా బాలు కూడా వచ్చి ఏంటి మీకు అందరికీ ఏమైంది అసలుకి అంటే కరెంట్ షాక్ తగిలింది, మీనా వచ్చి ఇప్పుడు మమ్మల్ని కాపాడింది అంటే అవును నేనే కాపాడానండి, అత్తయ్యని కొట్టాను అందుకని వీళ్ళందరూ పడిపోయారని చెప్పని మీనా అయితే అంటుంది. ఇంకా నా మీద కోపం పెట్టుకొని నన్ను ఇలా కొట్టావు కదా నువ్వు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కొట్టారని చూస్తున్నారు కానీ నేను కొట్టలేదు అంటే మీరు చనిపోయి ఉంటారు అని చెప్పనని అంటే అయినా నేను మెయిన్ ఆపేశాను కదా, మెయిన్ ఎవరు ఆన్ చేశారంటే ఇంకా మనోజ్ అయితే అక్కడి నుంచి చిన్నగా జారుకుంటూ ఉంటే రే ఆగరా అని చెప్పంటే నేనే ఆన్ చేశాను, నాకేం తెలుసు కరెంటు బాగా అయిపోయిందని అనుకున్నాను అంటే ఇంకా ప్రభావతికి అయితే మనోజ్ మీద పిచ్చ కోపం వచ్చి ఇంకా అందరూ కలిసి మనోజ్ని అయితే ఉత్తుకారేస్తారు. ఇంకా నువ్వు చేసే పనులు ప్రతి ఒక్కటి ఇలాగే ఉంటాయారా, కాస్త అయితే నా ప్రాణం పోయేది అంటే పోనీలే అమ్మ అదేం ప్రాణం అని చెప్పనంటే అంతేరా. అప్పుడు ఇంకా బాలు అయితే అవునరా ఆ ప్రాణం ఉంది కాబట్టి నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఆ ప్రాణం నిన్ను కాపాడుకుంటూ వస్తుంది, అందుకే కదా అమ్మగారు నువ్వు చేసిన దానివల్ల తన ప్రాణం పోతే మళ్ళీ నీకెవరు డబ్బులు ఇస్తారు అన్నట్టుగా తను బాధపడుతుంది అని చెప్పనని ఇంకా రోహిణి విషయంలో ఒక్కొక్కటిగా మనోజ్కి ప్రభావతికి అయితే రోహిణి విషయంలో కాస్త అనుమానం అయితే మొదలవుతుంది.